హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందు వీడియోలో చూపించాను కదా రాగులు దోశ కోసం నానబెట్టానని. ఇక్కడైతే గ్రైండ్ కూడా చేసేసాను ఇడ్లీకి అండ్ దోశకి. ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే టమాటా పప్పు చేశాను. ఇది వేడి పెట్టేసి ఇంకా వేరే బౌల్లోకి తీసేయాలి. అలాగే పాలకూర కూడా చూపించాను కదా, అది కర్రీ చేసేయాలన్నమాట. ఇంకా ఇది ఆ నెక్స్ట్ డే మార్నింగ్ దోశ కూడా వేసేసాను. మంచిగానే వచ్చింది. ఫస్ట్ టైం ఇలా రాగులు నానబెట్టి వేయడము, కానీ కొంచెం గట్టిగా అనిపించింది ఎందుకో. కానీ పిండి మాత్రం బాగా పులిసింది. చూడండి, దోశ పైన అలా బబుల్స్ వస్తే పిండి బాగా పులిసింది అంటారు కదా. పిల్లలిద్దరికీ ఇంకా చిన్న చిన్న దోశలు అయితే వేసి ఇచ్చేస్తున్నాను ఇక్కడ. ఇంకా ఇదైతే బెల్లం గడ్డ తెచ్చుకుంటాను. అది తురిమేసి ఇలా డబ్బాలో వేసి పెట్టేసుకుంటాను. మార్నింగ్ ఛాయ్లోకి కానీ పిల్లల పాలల్లోకి కానీ ఈ మధ్య ఎక్కువ బెల్లమే వాడుతున్నాను. కొంచెం షుగర్ అయితే చాలా వరకు తగ్గించేసాము. ఇంకా ఆఫ్టర్నూన్కి ఇలా వాటర్ మిలన్ జ్యూస్ కూడా చేసేసాను. ఆరుష్ అండ్ హస్బెండ్ వస్తారని చెప్పేసి కొంచెమే తురిమి పెట్టేస్తాను. ఇంకా అది అయిపోయిన తర్వాత మళ్ళీ తురిమేస్తాను. ఇంకా ఈవినింగ్ టైం అన్నమాట ఇది. వాళ్ళ డాడీ వచ్చాడని గేట్ పైకి అయితే ఎక్కేసారు. ఇద్దరు చూస్తున్నారు. మనము డాగ్స్కి ఒక్కసారి అన్నం పెట్టామంటే అవి రోజు మన ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంటాయి కదా. సో ఇది కూడా అంతే అన్నమాట. ఒక్కరోజు అన్నం పెట్టాను, రోజు ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. రోజు వేస్తూనే ఉంటానులేండి. ఇది ఒక 2-3 డేస్ వీడియో అనమాట. కంటిన్యూషన్గా అయితే ఒకరోజు తీయలేదు. ఇంక ఇది అయితే నెక్స్ట్ డే మార్నింగ్ ఇడ్లీ పిండితో అయితే అలా ఊతప్పం లాగా వేసాను. ఇంకా ఆరుష్కి లంచ్ బాక్స్కి లెమన్ రైస్ కూడా చేసేసాను. వాడికి లెమన్ రైస్ ఇష్టం, సో అందుకనే ఎప్పుడు అదే అడుగుతూ ఉంటాడు. ఇంకా దీని మీద ఈ దోశ మీద మనకి ఊతప్పం మీద ఆనియన్స్ అవి వేసుకుంటే ఇంకా బాగుంటుంది, కానీ ఇంకా నాకు టైం లేక వేయలేదు. మామూలుగా అలా వేసి ఇచ్చేసాను. ఈవినింగ్ టైము ఇది అగారో బ్రాండ్ వాళ్ళది వ్యాక్యూమ్ క్లీనర్ ఆర్డర్ పెట్టాము. వర్క్ చేస్తుందా లేదా ఇక్కడైతే చూస్తున్నాం అనమాట ఓపెన్ చేసి. ఇది ఇవాళ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. బాయ్.